రేవంత్ రెడ్డి మోదీ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు. పెట్రోల్ ధరల పెంపు ఏమాత్రం సమర్థనీయం కాదు. యుద్ధాన్ని సాగుగా చూపి సామాన్యులను నడ్డి విరచడమే. ఎన్నికలకు ముందు ధరలు పెంచడం అదే పదే పదే ప్రకటించారు. ఫలితాలు వచ్చాక లీటర్కు ₹3 పెంచడం, ప్రజల్ని వంచడమే సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది నిన్న మాట్లాడిన నరేంద్ర మోడీ గారు మీరు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, బంగారం ధరలు పెంచడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడితే కొంతమంది ఈయన అర్బన్ నక్సలేటు, జర్నలిస్ట్ రామన్న అర్బన్ నక్సలేటు కావాలని చెప్పి ప్రశ్నిస్తుండు. హిందూ వ్యతిరేకి అంటున్నారు. నేను హిందువుని జై శ్రీరామ్ అంట, ఓం నమ శివాయ అంట. నీ ఎందుకు వ్యతిరేకిస్తా? నరేంద్ర మోడీ చెప్పిన ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఏమని చెప్పిండు? పెట్రోల్ ధరలు పెంచబోము, ప్రజల మీద భారం వేయము అని చెప్పి ప్రకటించిండా లేదా? ఇది వాస్తవమా కాదా? ఇది ప్రకటించిండు ఆయన. మరి ప్రకటించిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ అయిపోగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఏమంటుండు? దేశ ఆర్థిక ప్రయోజనాల కోసమే మేము పెట్రోల్ రేట్లు పెంచినాం, డీజిల్ రేట్లు పెంచినాం అనేది ఎంతవరకు కరెక్టు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ప్రశ్నించొద్దా? అడగొద్దా? అడిగితే ప్రశ్నిస్తే అర్బన్ నక్సలేటా? ఇలాంటి ముద్ర వేసుడా? హిందూ వ్యతిరేక ఏంది? మీరు ట్రాప్లో ఉండకండి, వాస్తవాలకు రండి. ఈరోజు మోడీ గారు ఇట్లా ఈ విధమైన మాటలు సూచనలు ఇస్తే మంచిదే. మన ఆర్థిక వ్యవస్థ బాగాలేదని చెప్పి సూచన ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల ఏమవుతా ఉంది? భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు భయపడే పరిస్థితి వచ్చింది. సో ఇక రేవంత్ రెడ్డి కూడా అదే వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మీరు ఫలితాలు వచ్చిన తర్వాత ₹3 పెంచడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన శనివారం ఎక్స్లో తెలిపారు. ధరల పెంపు నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాట పిడుగుపాటు అవుతుందని సీఎం స్పష్టం చేశారు. నిత్యావసరాల సరుకులు, వాస్తవానికి వంట నూనె ధర, టీ పౌడర్ ధర, చక్కెర, నూనె, పప్పులు, ఉప్పులు, చెప్పులు, ఆఖరికి పన్నుదోగున పేస్టు, బ్రష్లు ఒక్కడేంది సర్వం ఈరోజు రేటు పెరిగే పరిస్థితి ఉంది. గ్యాస్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, బంగారం రేట్లు పెంచుతారు. సో ఏది పెరగలేదు రేటు. మరి కానీ ప్రజల జీవితాలు మాత్రం ఎక్కడేసిన కుమ్మలు ఎక్కడనే ఉన్నాయి. మరి వాళ్ళ జీవితాలు ఎందుకు మారలేదు? ఈరోజు ఒక పేదవాని జీవితం ఎందుకు మారలేదు? ఒక మధ్యతరగతి జీవితం ఎందుకు మారలేదు? వాళ్ళ ఆర్థికంగా ఎందుకు మరి ముందుకు పోవడం లేదు? ప్రభుత్వం అలాంటి ప్రణాళికలు వేయాలి కదా, ఆ విధంగా అవకాశాలు కల్పించాలి కదా. సో అదేముండదు. ఆత్మనిర్భర్ కేవలం ఓటు రాల్చే నినాదమే తప్ప ఫలితాలు తెచ్చిన పాలసీ కాదని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధి గ్యారంటీ లేని పరిస్థితి దాపురించిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిందని విమర్శించారు. గత 10 ఏళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తూ ఇప్పుడు పరాకాష్ఠకు చేరిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాగుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని ఆయన వివరించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే పెట్రోల్, డీజిల్ అనేది మన దగ్గర తయారు కాదు, వాస్తవమే. మనం ఇరాన్ మీద ఇంకో దేశం మీద ఆధారపడాలా, దిగుమతి చేసుకోవాలా. సో దాని ద్వారా ఏమైపోయింది? దిగుమతి చేసుకోవాలి కాబట్టి సో కొంచెం రేట్లు పెంచుతామని చెప్పి వాళ్ళు ఒక పక్క చెప్తా ఉన్నారు. సో కానీ ప్రభుత్వం ఏం చెప్పింది? మరి మేము పెంచబోము, ప్రజల మీద భారం ఏమో, అదైనా భారం ఉంటే మేము ప్రభుత్వం భరిస్తామని చెప్పింది. సో అది మేము అడుగుతున్నది. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకున్న మోడీ ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం అని పదే ప్రకటించి ఫలితాలు వచ్చి 10 రోజులు కూడా గడవక ముందుకే లీటర్కు మూడు చొప్పున పెంచడం ప్రజల్ని వంచడమేనని విమర్శించారు. సో ఆల్రెడీ ఇంటిచ్చిండు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు, యుద్ధం ఇట్నే కొనసాగితే ధరలు పెరగవచ్చు అని చెప్పి ఆయన ఇంటిచ్చిండు. సో తెల్లారే రేట్లు పెంచారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. సో అక్కడనేమో యుద్ధ వాతావరణం కొంత ముగిసింది, వాళ్ళు చర్చలు జరుపుకుంటారు. దాన్ని సాగుగా చెప్పుకొని వీళ్ళు వాస్తవం చెప్పాలంటే భారతదేశ ప్రజల్ని దోచుకుంటారు. ఇది వాస్తవం. మీరు ఏం విమర్శలు చేసినా, ఏది జరిగినా కానీ మేము వాస్తవం మాట్లాడతాం, వాస్తవం చెప్తాం.